నేను అన్యాయం చేస్తాను నా అన్నదమ్ములేను. నేను సాగులోనే ఉన్నాను. 30-40 ఏళ్ళు ఉంటాను. ఆడే కాపురం చేసిపోయినా స్వామి. నేను అప్పుల పాలు అయిపోయినాను. నాకు అది కూడా దక్కనేకుండా ఉండారు నాకు స్వామి. మిమ్మల్ని ప్రార్థిస్తాను. ఎవరు నన్ను పట్టించుకోలేకుండా ఉండారు స్వామి. నాకు 80 ఏళ్ళు స్వామి. అన్నదమ్ముడు మా బావ కొడుకు వాడు నా కాటికి వెనకలు నా కళ్ళ తట్టు పుట్టినోడే నన్ను అన్యాయం చేస్తా అన్నాడు స్వామి. ఇంకేమి లేదు దీంట్లోనూ. వాడు పెద్ద కాళ్ళు రాలే, పెద్ద కొడుకు రాలే, ఎవరు రాలే. మాకు కాబట్టి దాని ఆడ అమ్మిపోయినాడు 3 బొట్లకు. కానీ మాకు కాబట్టదని ఉన్నారు. ఇప్పుడు ఈడికి వచ్చింది తిప్పలు. అధికారులకు కూడా చెప్పేసిన స్వామి, వాళ్ళు పట్టించుకోలే. అర్జీలు మీద ఇచ్చిన వీళ్ళు ఇప్పుడు అట్లా ఎన్నిసార్లు అయినా ఇచ్చిన నా 3 సంవత్సరాల నుంచి ఇచ్చిన మొండ మోపిస్తానే ఉన్నాను. ఆటికి రమ్మంటే నలగర్లేకి రాడు. ఎంఆర్ఆవు కూడా ఇచ్చేసినాము. ఎంఆర్ఆవు కూడా పట్టించుకోలే మమ్మల్ని. ఎంఆర్ఆవుకి దుడ్లు ఇస్తామంటారు, మాకు తెలియక దుడ్లు ఇస్తామంటారు, కండోని పోతారు. ఎంఆర్ఆవు అంటే పో 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 అంటారు. ఇల్లు అట్లే అంటారు. ఆడ మా ఊర్లో ఉండే ఏమో ఇవారావు కూడా ఎట్లే అంటాడు. ఆయన కూడా చేత్తాంపో అని మేడ తిప్పుతారు, పాప అంటారు. చేత్తాంప అంటారు, మేడ తిప్పుతారు, పాప అంటారు. ఇంకా నేను ఆ దేవునికి పోవాల. నేను తిన్నోళ్ళంతా తినేసినారు నన్ను నమ్మని పోనన్న అట్లా సతాయిస్తాడు నాకు. 1-2 చూడండి కాదేలు. మళ్ళా చెట్లు పూడ్చి వచ్చింటే చెట్లు కూడా వాడిని మండి మోపించుకున్నాడు రాత్రి. ఇంకా ఏం చేయాల పిల్లలు జ్ఞాపకులు. వాడు తిక్కనా కొడుకులు నాయన. వాళ్ళమ్మ అట్లే వాడట్లే. ఇంకా నేనేం చేయాల పిల్లలను పట్టుకుని ఇప్పుడు రోంత మొక్కినారు పిల్లలు. 2 మనమల్లో ఎక్కడ ఏమీ లేదు నాకు. అది తప్పితే అంతా ఉండే అమ్ముకొని నా పిల్లలకి ఆడపిల్లలు దాన్ని పెళ్ళింట్లో చేసిన. 24 ఏళ్ళు నా మొగుడు చచ్చిపోయి. అట్లే చేసుకుంటూనే బావి తగ్గించుకుంటా. కాపురం కూడా ఆడే చేసి వచ్చిన. అన్నీ చూసినారా నా కొడుకులు. నన్ను ఇట్లా గొడాడిస్తున్నారంటే ఏమో పడ్డానేం లేదు. అట్లా అదరగొట్టుకుంటా ధర్మారంలో కూడా నా ఇట్లా మొండమోపలేనా నీకు చిక్కేదంటే ఆడ కూడా ఆయన నా ఇట్లా మొండమోపేసి చిక్కి ఆడ బెదిరించి ఇండ్లు కట్టించుకుంటాడు. ఆడ 15 దాకా వస్తుంది బాడికి. నమస్కారం అండి, నా పేరు రవికుమార్ నాయక్. నేను వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్టీ సెల్ విభాగంలో పనిచేస్తాను. అలాగే గిరిజన విద్యార్థి సంఘంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తాను. ఈరోజు కల్లుమడి గ్రామం నుంచి నల్లమ్మ అనే వ్యక్తి, ముస్లిం వృద్ధురాలు, దాదాపు 75-80 సంవత్సరాలు ఉన్న ఈమెకు కల్లుమడి గ్రామ వాసులు లేదంటే అక్కడ చుట్టుపక్కల ఉండే ప్రాంతం వాళ్ళు కూడా గత 30 సంవత్సరాలుగా సాగులో ఉండే భూమిని ఇతరత వాళ్ళు ఈమెని దక్కకోకుండా ఈమెకు మోసం చేసి ఏదో విధంగా ఆ భూమి కూడా లాక్కుండే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఈమె నా ఇంటి దగ్గర వచ్చి ఆశ్రయించింది పొద్దున. అందుకే మీడియా మిత్రుల ద్వారా ఈమెకు అధికారులన్న విని కొంచెం న్యాయం చేస్తారని నమ్మకంతో మీ ముందర వచ్చాము. 142 సర్వే నంబర్లో 3Bలో 85 సెంట్లలో సాగులో ఉండి ఈమె గత 30 ఏళ్ళుగా సాగులో ఉంటే నేను రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ అక్కడే వీళ్ళ స్థలంలో వాళ్ళు ఎవరెవరు అడ్డపడతాంటే మళ్ళీ మేము పోయినప్పుడు ఎవరు రాకపోనిచో వీళ్ళు ఏమన్నా పంటలు వేసుకొని ఈ రకంగా ఫోటోలు కూడా తీసుకొచ్చాను నేను గుర్తుగా. ఈ రకంగా ఉన్నప్పుడు కూడా 30 ఏళ్ళుగా ఈమె అందులోనే ఎంజాయ్మెంట్లో ఉండి కూడా ఈమెకి ఆన్లైన్ చేయకపోవడం చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే ఉన్నతాధికారులు కూడా కొంచెం ఏమీ పట్టించుకోకుండా ఆమెను ఈ వయసులో ఎక్కడని తిరుగుతుంది. అందుకనే మా దగ్గర ఆశ్రయించడంతో మేము నిజంగా ఈ ప్రభుత్వానికి కావచ్చు, లేకోకుంటే స్థానిక మండల సింగనమల మండల ఎంఆర్ఓ గారికి
మేము నిజంగా వేడుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకు కూడా న్యాయం చేయకపోతే, 80 ఏళ్ళ వృద్ధురాలకి న్యాయం చేయకపోతే మీరు ఎందుకు ఆఫీసర్లు, మీరు ఉన్నతాధికారులు ఎందుకు ఉన్నారు అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా ఈరోజు. ఎందుకంటే స్కెచ్ ఈమె భూమిలో ఉన్నట్టు 2021 28వ తారీఖు 9వ నెల 2021 ప్రభుత్వం వారు అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో ఈమెను ఆ భూమి కొలతల పటం ఇచ్చి స్కెచ్ కే నల్లమ్మ అనే పేరు మీద ఇచ్చేసి సన్న వైఫ్ ఆఫ్ కే సన్న 142 సర్వే నెంబర్లో 3Bలో 95 సెంట్లు పోగా రస్తాకి 10 సెంట్లు వదిలేసి 85 సెంట్లు ఈమె పేరు మీద రాసిచ్చింది ప్రభుత్వం. దాదాపు 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ దగ్గర అవుతున్నా కూడా ఈమెకు ఆన్లైన్ ఎక్కించుకోవడం ఎంత దౌర్భాగ్యం అంటే నిజంగా మనము డెమోక్రసీలో ఉన్నామా అనిపిస్తుంది. ఇంకా డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగము ఏ రకంగా నడుస్తుందో ఇప్పుడు మీ ద్వారానే నేను ప్రజలకు విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా ఈ వృద్ధురాలిని ఎవరు పట్టించుకోపోగా ఈ అధికారులు ఆఫీస్ కాడ పోయినప్పుడల్లా సర్లే చేస్తాం, రేపు చేస్తాం, అన్నాడు చేస్తామని వాళ్ళు చెప్తూ ఈమె తిరుగుతూ ఈ రోజుల్లో కూడా అన్నం తినలేని పరిస్థితి. కొడుకు సరిగా లేడు, మన వాళ్ళు అంతంత మాత్రం ఎక్కడో పనులు చేసుకుంటున్నారు. ఆమె స్వతహాగా ఆఫీసర్ల దగ్గర వెళ్ళి కూడా ప్రార్థించినా కూడా ఈమె కుర్రో అని ఆడిపోయి ఏడ్చినా కూడా ఎవరు పట్టించుకోవడం ఎంత దౌర్భాగ్యం అంటే నిజంగా సింగనమల మండలంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా రెవెన్యూ సమస్యలు, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారో మాకైతే తెలియదు. కానీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి న్యాయం చేయాలని నిజంగా మా సంఘం తరపున కానీ లేకపోతే మా కమ్యూనిటీ విభాగం తరపున కానీ నేను విన్నవించుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటివి చాలా వచ్చినా అంతో ఇంతో చూసి చూడక కూడా కొంతమందికి ఎంఆర్ఓలు జేబుల్లో చేతుల్లో జోబులు పోతున్నాయి తప్ప ఇలాంటి వృద్ధురాలకి న్యాయం జరగకపోగా ఇంత అన్యాయంగా చేస్తారు. వీళ్ళు ఎక్కడ ఏం తింటున్నారు కడుపు అని నిజంగా కడుపులో మంటలేసి నేను చెప్తున్నా ఈ మాట. ఎందుకంటే నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఈ ముస్లాంకి 80 ఏళ్ళ వృద్ధురాలకి మీరు న్యాయం చేయకపోతే ఆమె శాపం ఖచ్చితంగా మీకు కానీ మీ ఇంట్లో బిడ్డలు కానీ తగులుతుంది. తస్మాత్ జాగ్రత్త అధికారులారా, ముఖ్యంగా సింగనమల మండల విఆర్ఓ గారు లేకుంటే కలమడి విఆర్ఓ గారు, మీరు దయచేసి చెప్తున్నాము, మీరు ఎవరెవరితో చేతులు దుంపుకొని చేతులు నలుపుకొని ఈ వయసులో ఆమెకి క్షోభ పెట్టడం మీకు ఏమాత్రం తగదని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను.